मेरे प्यारे देशवासियों, आजादी का अमृत महोत्सव 75वें स्वतंत्रता दिवस पर आप सभी को और विश्व भर में भारत को प्रेम करने वाले, लोकतंत्र को प्रेम करने वाले सभी को बहुत बहुत शुभकामनाएं। నా ప్రియమైన దేశవాసులందరికీ 75వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. భారత ప్రేమికులకు శుభకామనలు, పౌరులందరికీ శుభాకాంక్షలు. స్వాతంత్ర్య సమరయోధుల్ని, దేశ రక్షణలో రాత్రి పగలు తమను తాము ఆహుతి చేసుకున్న వీరుల్ని సంస్మరించుకోవలసిన సమయం ఇది. స్వాతంత్ర్య ఉద్యమకారులు పూజ్య బాపు, సర్వం త్యాగం చేసిన సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్, బిస్మాయిల్ అఖ్వతుల్లా వంటి గొప్ప క్రాంతివీరులు, ఝాన్సీకి రాణి లక్ష్మీబాయి, చిత్తూరు రాణి చెన్నమ్మ, మొదటి ప్రధాని నెహ్రూ లాంటి ఎందరో మహానుభావుల త్యాగఫలంతో ఈ దేశ నిర్మాణం జరిగింది. వీరందరి వ్యక్తిత్వానికి నేను వందనం చేస్తున్నాను. భారతదేశం మాతృభూమి. స్వాతంత్ర్యం, సంస్కృతి కోసం ఎన్నో ఏళ్లు ఉద్యమించింది. జయాపజయాలనేవి వస్తాయి పోతాయి, కానీ మనసులో ప్రతిష్ఠితమైన స్వాతంత్ర్య కాంక్ష ఎప్పుడూ అణగారిపోలేదు. వారు ఈ రోజున ప్రమాణాలు స్వీకరించే హక్కుదారులు. అయితే నమస్కరించాల్సిన బాధ్యత మనందరిది. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా మీరందరికీ మరోసారి శుభాకాంక్షలు. 75వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ సంవత్సరం ఆజాదీ కా అమృత్ మహోత్సవం దేశ ప్రజలందరిలో నూతన శక్తిని నింపాలి. కోవిడ్ సమయంలో మన వైద్యులు, నర్సులు, పారామెడికల్ సిబ్బంది, పారిశుధ్య కార్మికులు, వ్యాక్సిన్లను అభివృద్ధి చేస్తున్న శాస్త్రవేత్తలు, కోట్లాది మంది పౌరులు సేవాభావంతో పనిచేస్తున్నారు. ఈ సమయంలో ఇతరులకు సేవ చేయటానికి ప్రతి క్షణం అంకితం చేసిన వారందరూ మన ప్రశంసలకు అర్హులు. ఈ రోజును కూడా దేశం యావత్తు కరోనా వైరస్తో పోరాడుతున్నప్పుడు పగలు రాత్రి పనిచేసి తగిన శ్రద్ధతో తమ విధులను నిర్వర్తిస్తున్న వైద్యులు, నర్సులను ప్రశంసించాలి. ఈ క్లిష్ట సమయంలో ప్రభుత్వం వారికి అండగా నిలిచింది. ఈ సమావేశంలో ఈ రోజున టోక్యో ఒలింపిక్లో మనలందరినీ గర్వపడేలా చేసిన అథ్లెట్లు నేడు మన మధ్య ఉన్నారు. ఈరోజు వారి విజయాన్ని ప్రశంసించమని నేను దేశాన్ని, ప్రజల్ని కోరుతున్నాను. వారు కేవలం మన హృదయాల్ని గెలుచుకోవడమే కాకుండా భవిష్యత్తు తరాలకు స్ఫూర్తినిచ్చారు. అందుకే మీరందరూ కూడా చప్పట్లు కొట్టి వారిని సన్మానించండి. ఈ యువకులందరినీ కూడా చప్పట్లతో గౌరవిస్తున్నాను. నా ప్రియమైన దేశవాసులారా, ఆగస్టు 14న విభజన భయానక జ్ఞాపక దినంగా గుర్తుంచుకోవాలి. విభజన బాధల్ని మన ఎవ్వరం ఎప్పటికీ మర్చిపోలేం. నిన్న ఆగస్టు 14ను విభజన భయానక జ్ఞాపక దినంగా గుర్తించాలని భావోద్వేగ నిర్ణయం తీసుకున్నాం. విభజన సమయంలో భారతదేశ ప్రజలు ఎదుర్కొన్న బాధల్ని గౌరవించటానికి ఆగస్టు 14వ తేదీని విభజన భయానక జ్ఞాపక దినంగా పాటించాలని మేము నిర్ణయం తీసుకోవడం జరిగింది. విభజన సమయంలో ఎన్ని అత్యాచారాలను ఎదుర్కొని చివరికి అంతిమ సంస్కారానికి కూడా నోచుకోని వారిని మన జ్ఞాపకాల్లో సజీవంగా నిలుపుకోవడం అవసరం. ఈ సమయంలో
ప్రతి భారతవాసి నుండి వారికి శ్రద్ధాంజలి. నా సోదర దేశవాసులారా, ప్రగతి మార్గంలో పెరుగుతున్న మన దేశం ముందు ఈ కరోనా సమయం మొత్తం మానవ జాతి ముందు పెద్ద సవాలుగా వచ్చింది. భారతదేశ ప్రజలు ఈ యుద్ధంలో సంయమనం సహనంతో పోరాడారు. మన శాస్త్రవేత్తల కారణంగా మేడ్ ఇన్ ఇండియా 2 కోవిడ్ వ్యాక్సిన్లను అభివృద్ధి చేయగలిగామని, అంతేకాకుండా ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సిన్ డ్రైవ్ను చేపట్టడం కూడా మనందరికీ కూడా గర్వకారణం. 54 కోట్ల మంది ప్రజలు వ్యాక్సిన్ తీసుకున్నారు. 80 కోట్ల మంది ప్రజలకు సంకట సమయంలో ఆహార పదార్థాలను ఇచ్చి బీద గృహాలందరినీ ఆనందంతో నడిపించాం. చాలామందిని కాపాడుకోగలిగాం. కానీ ఇది వీపు చచ్చుకోవాల్సిన విషయం కాదు. కొన్ని మిగతా దేశాలతో పోలిస్తే మన వ్యవస్థ చాలా చిన్నది. అయినా మన జీవన విధానం వేరు, మన జనసంఖ్య అధికం. మన అన్ని ప్రయత్నాల తర్వాత మేం కూడా కోవిడ్-19కి వ్యతిరేకంగా చేసిన ఈ పోరాటంలో చాలామందిని కోల్పోయాం. ఈ భరించలేని నొప్పి ఎల్లప్పుడూ మనతోనే ఉంటుంది. నా ప్రియమైన దేశవాసులారా, ఈ భారత్ కి వికాస్ యాత్రలో మన వేడుకల్ని అమృత్ మహోత్సవంకి పరిమితం చేయాల్సిన అవసరం లేదు. కానీ భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 100 ఏళ్లు పూర్తయినప్పుడు మన లక్ష్యాలని నెరవేర్చుకునేలా చూసుకోవాలి. మన లక్ష్యం ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాల్ని కలిగి ఉండటమే కాకుండా కనీస ప్రభుత్వం గరిష్ట పాలన అనే మంత్రంతో ముందుకు సాగడం. ఈ భారత్ కి వికాస్ యాత్రలో భారతదేశానికి 100వ స్వాతంత్ర దినోత్సవం జరుపుకున్నప్పుడు ఆత్మనిర్భర్ భారత్ నిర్మించాలనే మా లక్ష్యం నెరవేరుతుందని నిర్ధారించుకోవాలి. మారుతున్న కాలంలో మనల్ని మనం మార్చుకోవాలి. సబ్కా సాథ్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్. మరిప్పుడు ఆత్మనిర్భర్ భారత్ అనే మన లక్ష్యాన్ని సాధించటానికి సబ్కా ప్రయాస్ ముఖ్యం. ఆయుష్మాన్ భారత్, ఉజ్వల యోజన, పెన్షన్ యోజన, ఆవాస్ యోజన మొదలైన పథకాలతో మన పౌరులలో 100% కనెక్ట్ కావాలి. భారతదేశాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్లడానికి మా ప్రభుత్వం ఓబీసీ బిల్లును ఆమోదించింది. ఇది మన దేశంలో ఉన్నటువంటి వెనుకబడిన తరగతులకు రిజర్వేషన్ కల్పిస్తుంది. భారతీయులు ఈ యుద్ధంలో చాలా సహనంతో పోరాడారు. అంతేకాకుండా మనం అనేక సవాళ్లను ఎదుర్కొన్నాం. ప్రతి ప్రాంతంలో అసాధారణమైన వేగంతో పనిచేశాం. ఇది మన పారిశ్రామికవేత్తల, శాస్త్రవేత్తల బలం ఫలితం. నేడు భారతదేశం టీకాల కోసం ఇతర దేశాలపై ఆధారపడాల్సిన విషయం ఏమాత్రం లేదు. సబ్కా సాథ్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్ కొత్త లక్ష్యం. దేశంలోని ప్రతి పౌరుడికి అన్ని ప్రాథమిక అవసరాలను అందిస్తూ సంతృప్తిని చేరుకోవడానికి, అలాగే దేశాన్ని నిర్మించటానికి నేటి నుండి ప్రారంభమయ్యే నినాదం సబ్కా సాథ్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్. సహకార ఉద్యమాన్ని బలోపేతం చేయాలని, పెట్టుబడిదారీ విధానం, కమ్యూనిజం అన్నీ దేశ ఆర్థిక శాస్త్రంలో చర్చలు అని. కానీ భారతదేశంలో సహకార ఉద్యమం ముఖ్యం. సహకార సంఘాలు ఒక స్ఫూర్తి, విలువల సమితి సమిష్టి సంకల్పం. కోవిడ్-19 సమయంలో మన శాస్త్రవేత్తల బలం, నిబద్ధతను చూశాం. వ్యవసాయ రంగంలో మన శాస్త్రవేత్తల ఆలోచనలు, సలహాలను వెలికితీసే సమయం వచ్చింది. వ్యవసాయ శాస్త్రం కేవలం పళ్ళు, కూరగాయలను పండించడం మాత్రమే కాదని, భూమిని తగ్గించడం గురించి మాట్లాడడం ముఖ్యం. మా రైతులు 80% 2 హెక్టార్లలోపు ఉన్నవారు.
మునుపటి విధానాలు చిన్న సన్నకారు రైతులకు ప్రాధాన్యతను ఏమాత్రం ఇవ్వలేదు. ఇప్పుడు విత్తనాలు, ఎరువులకు సంబంధించి కొత్త వ్యవసాయ చట్టాలు ఈ రైతులందరినీ కూడా బలోపేతం చేస్తాయి. రైతులందరికీ కూడా ఆదాయ మద్దతు కొనసాగుతోందని, ఇప్పటి వరకు 2 లక్షల కోట్ల వరకు బదిలీ చేయబడింది. ఈ ఉద్యమాన్ని బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని, మరియు దీనికోసం ప్రత్యేకమైనటువంటి మంత్రిత్వ శాఖను సృష్టించారు. అవస్థాపన తరం కోసం కలిసి పని మరియు నవతర సాంకేతికతకు ప్రపంచ స్థాయి అవస్థాపన ఆధునిక అభివృద్ధి ఉంటుంది. ఎందుకంటే ఇది ఆకాంక్షలకు రెక్కలు ఇస్తుంది. సముద్రం, గాలి, భూమిపై మౌలిక సదుపాయాలు అభివృద్ధి చెందుతున్న వేగానికి ఇది ఒక ప్రేరణ. ప్రధానమంత్రి గతిశక్తి మాస్టర్ ప్లాన్ 100 లక్షల కోట్లు త్వరలో వెల్లడవుతాయి. ఇది అభివృద్ధికి సమగ్ర మార్గాలకు ఆధారం అవుతుంది. దేశంలో తయారీ ఎగుమతుల్ని పెంచాలి. మన తయారీలో మనం నాణ్యత కలిగి ఉండాలి. కనుక ఇది ప్రపంచ మార్కెట్లలో పోటీ పడగలదు. మీరు ప్రపంచవ్యాప్తంగా విక్రయించేది భారతదేశంతో జత చేయబడిందని తయారీదారులందరూ తెలుసుకోవాలి. అందుకే మీ ప్రతి ఉత్పత్తి భారతదేశానికి ఒక బ్రాండ్ అంబాసిడర్ అని నేను గట్టిగా చెప్తున్నాను. భారతదేశంలో తయారైన ఉత్పత్తులను ఉపయోగించే ప్రతి ఒక్కరూ కూడా దానిని సగర్వంగా ఉపయోగించాలి. ఈరోజు భారతదేశంలో అతిపెద్ద కోవిడ్-19 టీకా కార్యక్రమం అమలు చేయబడుతుందని సగర్వంగా చెప్పగలం. ఇప్పటి వరకు 54 కోట్లకు పైగా ప్రజలు టీకా మోతాదులను అందుకున్నారు. 2 టైర్ మరియు 3 టైర్ నగరాల్లో కొత్త స్టార్టప్లు రాబోతున్నాయని, పాలసీ మరియు ఇతర సమస్యల విషయంలో ప్రభుత్వం వారికి మద్దతుగా ఉంది. కోవిడ్-19 సమయంలో 1000కి పైగా స్టార్టప్లు ప్రారంభమయ్యాయి. చాలామంది యూనికార్న్లుగా మారారు. వారు కొత్త రకమైనటువంటి సంపద సృష్టికర్తలు. క్రమంగా సంస్కరణ దేశం, రాజకీయ సంకల్పం, స్మార్ట్ మరియు మంచి పాలన వస్తూ ఉంది. ప్రపంచంలో అది ఎక్కడా లేకపోవడం తెలుస్తోంది. కోవిడ్-19 సమయంలోనే 15,000 కంప్లైంట్లు తొలగించబడ్డాయని మ్యాప్ల ఉదాహరణ. గత 200 సంవత్సరాలుగా భారతీయులు ఎవ్వరికీ కూడా మ్యాప్లను ప్రచురించే హక్కు లేదు. అలా చేసినందుకు ఒకరిని అరెస్ట్ చేయొచ్చు. అయితే ఇప్పుడు ప్రతి ఫోన్లో శాటిలైట్ ద్వారా మ్యాప్ ఉంది. పాత చట్టం పోవటం చాలా ముఖ్యం. ప్రతి దేశం అభివృద్ధి ప్రయాణంలో ఆ దేశం కొత్త ముగింపు నుంచి తనను తాను నిర్వచించుకున్నప్పుడు, అలాగే కొత్త తీర్మానాలతో ముందుకు సాగాల్సిన సమయం వస్తుంది. ఈరోజు భారతదేశ అభివృద్ధి ప్రయాణంలో ఆ సమయం వచ్చింది. సబ్కా సాథ్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్. ఇప్పుడు మా అన్ని లక్ష్యాల సాధనకు సబ్కా ప్రయాస్ ముఖ్యం. ప్రభుత్వ పథకాల బలం పేదలకు తెలుసు. గత 7 సంవత్సరాలలో ప్రారంభమైనటువంటి అనేక పథకాల ప్రయోజనాలు కోట్ల మంది పేదలకు చేరుకున్నాయి. ఉజ్వల నుండి ఆయుష్మాన్ భారత్ వరకు దేశంలోని పేదలకు వారికి ఈ పథకాల గురించిన బలం తెలుసు. నేడు ప్రభుత్వ పథకాలు వేగం పుంజుకున్నాయి మరియు వాటి లక్ష్యాలను చేరుకున్నాయి. దేశంలోని పూర్తి సామర్థ్యాలను ఉపయోగించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పటి వరకు కూడా వీధి వ్యాపారాల గురించి మనం ఎవ్వరూ ఏనాడు ఆలోచించలేదు. కానీ నేడు ఈ విక్రేతలు స్వనిధి యోజన ద్వారా బ్యాంక్ ఖాతాలకు కనెక్ట్ చేయబడ్డారు. పంపు నీటి పథకం, జల్ జీవన్ మిషన్ చాలా బలంగా మరియు వేగంతో సాగుతుందని, ఈ ప్రణాళికలను 100% కవరేజ్ చేయటం అంటే ఎవ్వరూ వదిలిపెట్టబడలేదని లేదా వివక్ష లేదా అవినీతి లేదని అనుకోవాలి. అతి త్వరలో దేశంలోని 1000 ఆసుపత్రులు తమ సొంత ఆక్సిజన్ ప్లాంట్లను కలిగి ఉంటాయి.
ఈ సమయంలోనే భారతదేశానికి పూర్తి బలం అవసరం. అందుచేత అట్టడుగు వర్గాలన్నీ పూర్తి స్థాయికి చేరుకోవడానికి దేశవ్యాప్తంగా రేషన్ షాపులు, మధ్యాహ్న భోజన కేటాయింపులు సహా పోషకాహారం కోసం అన్ని కార్యక్రమాలలో ప్రభుత్వం బలవర్ధకమైనటువంటి బియ్యాన్ని పంపిణీ చేస్తోంది. 21వ శతాబ్దంలో భారతదేశం యొక్క సామర్థ్యాలను పూర్తిగా కొత్త శిఖరాలకు తీసుకెళ్లటం చాలా అవసరం. దీనికోసం వెనుకబడిన విభాగం, వెనుకబడిన ప్రాంతం వారికి చేయూతనివ్వాలి. ప్రాథమిక సదుపాయాలు, దళితులు, వెనుకబడిన వారు, గిరిజనులు, ఆర్థికంగా వెనుకబడిన సాధారణ వర్గాల వారి గురించి రిజర్వేషన్ల గురించి పట్టించుకోవడమే కాకుండా ఇటీవల వైద్య విద్యలో అఖిల భారత కోటా కింద ఓబీసీలందరికీ కూడా రిజర్వేషన్ మంజూరు చేయబడింది. రాష్ట్రాలు తమ సొంత ఓబీసీ జాబితాను రూపొందించే హక్కును పొందాయి. మన దేశం యొక్క ఈ అభివృద్ధి ప్రయాణంలో మన ఈశాన్య సంభావ్యతను వెలికితీసి వారికి సమానమైన అవకాశాలు కల్పించాలి. ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాల కల్పనపై ప్రభుత్వం దృష్టి సారించిన కొత్త పరివర్తన దశను లడఖ్ చూపుతోంది. జమ్మూ కాశ్మీర్లో డీలిమిటేషన్ కమిషన్ ఏర్పాటు చేయబడింది. భవిష్యత్తులో అసెంబ్లీ ఎన్నికలకు అక్కడ సన్నాహాలు జరుగుతున్నాయి. ఈశాన్య రాష్ట్రాలన్నీ దేశంలోని ఇతర ప్రాంతాలకు రైలు ద్వారా అనుసంధానించబడతాయి. మేము ఎవ్వరూ వెనుకబడిపోకుండా చూసుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లే ఏ ప్రాంతం కూడా వెనుకబడి ఉండకూడదు. అతి త్వరలో ఈశాన్య రాష్ట్రాల రాజధాని నగరాలన్నీ దేశంలో ఉన్నటువంటి ఇతర ప్రాంతాలకు రైలు ద్వారా అనుసంధానించబడతాయి. అభివృద్ధిలో అందరినీ కలుపుకొని ఈశాన్య ప్రాంతం, జమ్మూ కాశ్మీర్, లడఖ్, తీర ప్రాంతం, గిరిజన ప్రాంతాలతో సహా హిమాలయ ప్రాంతం భవిష్యత్తులో భారతదేశ అభివృద్ధికి పునాది వేస్తుంది. అవసరమైన అణగారిన వర్గాల చేతిని పట్టుకోవడం, దళితులు, ఎస్టీలు, వెనుకబడిన వారు, జనరల్ కేటగిరీ పేదలకు రిజర్వేషన్ కల్పించబడింది. నేడు మనందరం కూడా మన గ్రామాలు వేగంగా మారడం చూస్తున్నాం. గత కొన్ని సంవత్సరాలుగా రోడ్లు, విద్యుత్ వంటి సౌకర్యాలు గ్రామాలకు చేరుకున్నాయి. నేడు ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్ గ్రామాలకు డేటా శక్తిని అందిస్తోంది. ఇంటర్నెట్ అక్కడికి చేరుతోంది. డిజిటల్ వ్యవస్థాపకులు గ్రామాల్లో కూడా సిద్ధమవుతున్నారు. రాబోయే సంవత్సరాల్లో దేశంలోని చిన్న రైతుల సమిష్టి శక్తిని పెంచాలి. వారికి కొత్త సౌకర్యాలు కల్పించాలి. వారు మన దేశానికే గర్వకారణంగా మారాలి. తరువాతి తరం మౌలిక సదుపాయాలు, ప్రపంచ స్థాయి తయారీ, నూతన ఆవిష్కరణలు మరియు నూతన యుగం సాంకేతికత కోసం మేమందరం కలిసి పనిచేయాలి. ఇక మా మంత్రం చోటా కిసాన్ బనే దేశ్ కి షాన్. అది మా కల. ఈరోజు దేశంలోని 70కి పైగా రైలు మార్గాల్లో కిసాన్ రైలు నడుస్తోంది. రాబోయే రోజుల్లో పిఎం గతిశక్తి ప్రణాళికను ప్రారంభిస్తాం. 100 లక్షల కోట్ల జాతీయ మౌలిక సదుపాయాల మాస్టర్ ప్లాన్ ఇది. సంపూర్ణ మౌలిక సదుపాయాలకు పునాది వేస్తుంది. మన ఆర్థిక వ్యవస్థకు సమగ్రమైనటువంటి మార్గాన్ని అందిస్తుంది. అంతేకాకుండా 75 వందే భారత్ రైళ్లు భారతదేశంలోని ప్రతి మూలను 75 వారాల స్వాతంత్ర్య అమృత మహోత్సవంలో కలుపుతాయి. పెద్ద మార్పులు, పెద్ద సంస్కరణలు తీసుకురావడానికి రాజకీయ సంకల్పం అవసరం. నేడు భారతదేశంలో రాజకీయ సంకల్పానికి కొరత లేదని ప్రపంచం అంతా గుర్తిస్తోంది. సంస్కరణలు తీసుకురావడానికి మంచి తెలివైన పాలన అవసరం. భారతదేశం కొత్త పాలన అధ్యాయాన్ని ఎలా రాస్తుందో ప్రపంచం సాక్షిగా ఉంది. పౌర సేవలు చివరి వ్యక్తికి సజావుగా చేరేలా చూడడం మా ప్రాధాన్యత. దేశం సర్వతోముఖాభివృద్ధికి ప్రజల జీవితాలలో ప్రభుత్వం, మా ప్రభుత్వ విధానాలలో ప్రజల అనవసర జోక్యాన్ని అంతం చేయటం చాలా అవసరం.
ఇంతకు ముందు ప్రభుత్వం డ్రైవర్ సీట్లో కూర్చుంది. బహుశా ఆ సమయంలో అది అవసరం కావచ్చు. కానీ ఇప్పుడు సమయం మారింది. అనవసరమైన చట్టాలు, విధానాల నుంచి ప్రజల్ని విడిపించటానికి గత 7 సంవత్సరాలలో ప్రయత్నాలు పెరిగాయి. అనేక అనవసరమైన చట్టాలు ఇప్పటి వరకు రద్దు చేయబడ్డాయి. ఈరోజు 100 సంవత్సరాల స్వాతంత్ర్యం పూర్తి కావడానికి ముందు భారతదేశాన్ని శక్తియుత స్వతంత్రంగా తీర్చిదిద్దుతామని మనందరం కూడా ప్రతిజ్ఞ చేయాలి. భారతదేశం ఎలక్ట్రిక్ మొబిలిటీ వైపు వెళ్ళింది. 2030 సంవత్సరం నాటికి నికర సున్నా కార్బన్ ఉద్గారిణిగా మారాలనే లక్ష్యంతో భారతీయ రైల్వేల 100% విద్యుదీకరణపై పనులు జరుగుతున్నాయి. ఈరోజు భారతదేశంలో అమ్మాయిలు పని ప్రదేశంలో, విద్యలో మహిళల సమాన భాగస్వామ్యాన్ని మనం నిర్ధారించుకోవాలి. వీధుల్లో మహిళలంతా సురక్షితంగా ఉన్నారు. పోలీసు బలగాలు, చట్టం అమలు చేసేవారు ప్రతిజ్ఞ చేయాలి. దేశంలోని మహిళలను ఉద్ధరించడానికి ఇప్పుడు అన్ని సైనిక పాఠశాలలు బాలికల కోసం తెరవబడతాయి. పోషకాహార లోపం సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వం మధ్యాహ్న భోజనం వంటి వివిధ పథకాల ద్వారా పేదలకు పంపిణీ చేసే బియ్యాన్ని బలపరుస్తుంది. పోషకాహార లోపం, సూక్ష్మ పోషకాల లోపం పేద పిల్లల ఎదుగుదలపై ప్రభావం చూపుతున్నాయి. దీనిని చూసి వివిధ ప్రభుత్వ పథకాల ద్వారా పేదలకిచ్చే బియ్యాన్ని పటిష్టం చేయాలని నిర్ణయించాం. రేషన్ షాపులు లేదా మధ్యాహ్న భోజన పథకం ద్వారా అయినా ప్రతి ప్రభుత్వ కార్యక్రమం కింద అందుబాటులో ఉంచిన బియ్యాన్ని 2024 సంవత్సరం నాటికి పూర్తిగా పటిష్టం చేస్తారు. పర్యావరణ భద్రత కోసం భారతదేశ శక్తి స్వతంత్రంగా లేదని, ఇంధన అవసరాల కోసం ప్రతి సంవత్సరం 12 లక్షల కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నాం. భారతదేశాన్ని శక్తి స్వతంత్రంగా మార్చాలి. ఈ దిశలో మా వాహన స్క్రాప్ విధానం ముఖ్యం. G20 ఆర్థిక వ్యవస్థలో వాతావరణ పరిరక్షణ లక్ష్యాల వైపు వేగంగా నడుస్తున్న అతి కొద్ది దేశాల్లో భారతదేశం ఒకటి. గ్రీన్ హైడ్రోజన్ రంగం మనకు వాతావరణ లక్ష్యాలలో క్వాంటం జంప్ ఇస్తుంది. గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి, ఎగుమతులకు భారతదేశాన్ని ఒక కేంద్రంగా మార్చడానికి ఒక జాతీయ హైడ్రోజన్ మిషన్ ప్రకటిస్తున్నాం. ఇది ఆకుపచ్చ ఉద్యోగాల ద్వారా ఆకుపచ్చ వృద్ధికి ఆధారం అవుతుంది. 2వ ప్రపంచ యుద్ధం తరువాత ప్రపంచ క్రమంలో మార్పు వచ్చింది. కోవిడ్-19 తర్వాత కూడా ప్రపంచంలో అలాంటి మార్పే వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం బలవర్ధకమైన బియ్యంపై కేంద్ర పథకం పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ PDS ద్వారా పంపిణీ చేయబడిన 15 రాష్ట్రాలలో 5 రాష్ట్రాలు ఒక్కో జిల్లాలో పైలట్ పద్ధతిలో అమలు చేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్ర, తమిళనాడు మరియు ఛత్తీస్గఢ్ తమ గుర్తించబడినటువంటి జిల్లాల్లో బలవర్ధకమైన బియ్యాన్ని పోషకాలతో కలిపి పంపిణీ చేయడం ప్రారంభించాయి. ఒకప్పుడు క్రీడలు ప్రధాన స్రవంతిలో భాగంగా పరిగణించబడలేదు. తల్లిదండ్రులు పిల్లలు ఆడుతూ ఉంటే వారి జీవితాన్ని పాడు చేసుకుంటారని చెప్పేవారు. ఇప్పుడు దేశంలో క్రీడలు, ఫిట్నెస్ పై అవగాహన వచ్చింది. మనం దీన్ని ఈసారి ఒలింపిక్లో పొందాం. ఇది మన దేశానికి ఒక పెద్ద మలుపు. ఈ దశాబ్దంలో దేశంలో క్రీడలలో ప్రతిభ, సాంకేతికత, వృత్తి నైపుణ్యాన్ని తీసుకురావడానికి మనం మరింతగా కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. బోర్డు పరీక్షలు లేదా ఒలింపిక్లో అయినా భారతదేశపు అమ్మాయిలు అద్భుతమైన ప్రదర్శన ఇవ్వటం మనందరం కూడా గర్వించదగ్గ విషయం. నేడు వాతావరణ మార్పుల దృష్ట్యా నేషనల్ హైడ్రోజన్ మిషన్ని ప్రకటిస్తున్నాను. గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి మరియు ఎగుమతి కోసం మన భారతదేశాన్ని ఒక కేంద్రంగా మార్చాలి. ఉగ్రవాదం, విస్తరణవాదానికి వ్యతిరేకంగా ప్రపంచం భారతదేశాన్ని విభిన్నంగా చూస్తుంది. మేము రెండింటితో పోరాడుతున్నాం.
తగిన ప్రతిస్పందన ఇస్తున్నాం. భద్రతా రంగంలో మనం తప్పనిసరిగా స్వతంత్రంగా ఉండాలి. మా సాయుధ దళాల చేతుల్ని బలోపేతం చేయడానికి ఉన్నటువంటి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నామని నేను భారతీయులందరికీ కూడా భరోసా ఇస్తున్నాను. సర్జికల్ స్ట్రైక్స్ మరియు వైమానిక దాడులు చేయటం ద్వారా మన శత్రువులకు కొత్త భారతదేశం ఆవిర్భావ సందేశాన్ని ఇచ్చాం. మారుతున్న అవసరాలకు అనుగుణంగా మనకు మనం మార్చుకోవాలి. భారతదేశం కఠిన నిర్ణయాలు తీసుకోగలదని కూడా ఇది తెలియచేస్తుంది. అందరితో అందరి వికాసం, అందరి విశ్వాసం, అందరి ప్రయత్నం మన లక్ష్య సాధనకు ముఖ్యమైనవి. శ్రీ అరబిందో అన్నారు, మనం మునుపటి కంటే బలంగా ఉండాలి, మన అలవాట్లను మార్చుకోవాలి. అలాగే కొత్త హృదయంతో మనం స్పృహను రేకెత్తించాలి. ఇది మన దేశానికి మనం రుణపడి ఉన్న విషయాన్ని గుర్తు చేస్తుంది. హక్కులు ముఖ్యమని, కానీ ఇప్పుడు విధులకు ప్రాధాన్యతనివ్వాలని ప్రతి పౌరుడు కూడా తప్పనిసరిగా ఈ విధిభావాన్ని కలిగి ఉండాలి. యువత శక్తిని విశ్వసిస్తున్నాను. 2047వ సంవత్సరం వచ్చినప్పుడు ఎవరు ప్రధానమంత్రి అవుతారో అప్పుడు మనం ఈ రోజు చేసిన సంకల్పం సాధించిన విజయాల్ని ప్రస్తావిస్తారు. ఈ 75 సంవత్సరాల స్వాతంత్ర్య అమృతోత్సవ వేడుకలలో ప్రతి వారు, ప్రతి మనిషి కలిసి పనిచేయాలి. నియమ నిబంధనలు పాటించండి. విజయం వైపు దృష్టి పెట్టండి. మాతృభాషను ఆదరిద్దాం. బీదవారికి మంచి అవకాశాలను ఇద్దాం. 21వ శతాబ్దంలో భారతదేశ అభివృద్ధిని ఎవ్వరూ కూడా ఆపలేరు. మన శక్తి, ఐక్యత దేశాన్ని అన్నింటికన్నా ముందుంచటంలో మన బలం ఉంది. జై హింద్, వందే మాతరం, భారత్ మాతా కీ జై. జై హింద్, జై హింద్, జై హింద్, వందే వందే వందే, भारत माता की, भारत माता की, भारत माता की. बहुत बहुत धन्यवाद. पंजाब सिंध गुजरात मराठा द्राविड़